రైట్, ఇక మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఫణీంద్ర అలాగే దామిటిశెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతను సెల్ ఫోన్ ఇవ్వమని, ఇవ్వకపోతే అతను గొంతు మీద కత్తి పెట్టి డీప్గా థ్రెటన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబ్లో ఉన్నటువంటి ఐటెల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు. దీని ఐఎంఈ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చాడు. ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని, ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ, ఫణీంద్ర, ఈ కోటేశ్వరు, ఈ ముగ్గురు కూడా ఈ భాషని అబ్యూజివ్గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని, దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి, పఠాన్ సమదు, మధుమాల రవి, వీళ్ళంతా ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు. నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే BNS 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు పెడుతుంది వీళ్ళకి. అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని 308 కట్టాడు ఈ సిఐ. ఈ 308 అంటే ఏంటంటే ఎక్స్టార్షన్ సంబంధించి, అంటే డీప్గా థ్రెటన్ చేసి భయప్రాంతులకు గురి చేసి అని చెప్పి దాదాపుగా హత్య యత్నం చేశాడన్నట్టుగా ఇదైతే నాన్ బెయిలబుల్. ఈ సెక్షన్లు పెడితే రాకేష్ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అల్లినటువంటి అందమైన కట్టుకథ ఇది. అయితే దీంట్లో వాస్తవాలు చూస్తే, వాస్తవాల్లోకి మనం కనుక వెళ్తే 9 గంటలకి కళామందిర్ సెంటర్ చిలుకలూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకథ అల్లారు. దీనికి సాక్షాత్తం ఆధారాలు ఉన్నాయి. ఏమనంటే ఈ 9 గంటలకి ఇక్కడ చూడండి, ఈ 9 గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్, ఇతను గుంటూరు ఇంట్లో ఉన్నాడు. 9 గంటలకి ఇగో సీసీ ఫుటేజ్లో టైమింగ్ కూడా ఉంది చూడండి. 9 గంటలకి గుంటూరులో ఉన్నాడు. 9 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి. అంటే 9 గంటలకు గుంటూరులో ఉన్నాడు, కళామందిర్ సెంటర్కి ఎట్లా రీచ్ అవుతాడు? కళామందిర్ సెంటర్లో ఎలా తేలుతాడు? ఇదే కాదు, ఈ ముందు రోజు లేడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 9 నెలల నుంచి తనను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు. అండ్ ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడు. పైగా ఆ 2 రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో, నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్లో మాతో పాటే ఫాలో అయ్యాడు. అలాగే ఇందులో మెన్షన్ చేసినటువంటి మరొకరు ఫణీంద్ర. ఈ ఫణీంద్ర నాగిశెట్టి అనేవాడు 9 అప్పుడు సెలూన్లో హెయిర్ కట్లో ఉన్నాడు. ఇది సెలూన్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫుటేజ్ మనకి. 9 హెయిర్ కట్లో ఉన్నవాడు, ఫుటేజ్ అవైలబుల్ ఉంది, ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎలా కళామందిర్ సెంటర్లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో? అలాగే ఈ దామిశెట్టి కోటేశ్వర్ అనే అతను హైదరాబాద్లో